అక్కినేని నటవారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటివరకు 5 సినిమాలు చేసినా సరైన కమర్షియల్ సక్సెస్ను అందుకోలేకపోయారు. హ్యాండ్సమ్ లుక్స్, యాక్షన్ సినిమాలపై ఆసక్తి ఉన్నప్పటికీ కెరియర్ పరంగా ఆశించిన విజయాలు దక్కలేదు. ముఖ్యంగా 2023లో విడుదలైన ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశను మిగిల్చింది. ఈ నేపథ్యంలో అఖిల్ ఈసారి పూర్తిగా భిన్నమైన ఇమేజ్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అఖిల్ ఈ సినిమాలో దృష్టిలోపం ఉన్న యువకుడిగా కనిపించబోతున్నారట. ఒక అంధుడు సమాజంలో ఎదుర్కొనే సవాళ్లు, ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న భావోద్వేగపూరితమైన డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని తెలుస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న ఈ పాత్రలో అఖిల్ తన విశ్వరూపం చూపించబోతున్నారట. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ ను ఈ పాయింట్ చుట్టూనే ఎంతో ఉత్కంఠభరితంగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ కథ రాయలసీమ బ్యాక్డ్రాప్లో ప్రధానంగా చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో సాగుతోంది. ఇక్కడి వాతావరణం, మనుషుల స్వభావం కథలో అంతర్భాగంగా ఉండబోతున్నాయట. ఇక ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. అఖిల్, భాగ్యశ్రీ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా ఫ్రెష్గా ఉంటాయని, వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. గత చిత్రాల ఫలితాలను పక్కన పెట్టి అఖిల్ ఈ ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాస్ ఎలిమెంట్స్తో పాటు గుండెకు హత్తుకునే ఎమోషన్స్ పుష్కలంగా ఉన్న ఈ లెనిన్ సినిమాతో అఖిల్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి లెనిన్ అఖిల్కు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.